జగన్ క్రైస్తవుడా కాదా, జగన్ క్రైస్తవుడా కాదా బరితెగించి మాట్లాడుతున్నాడు. నేను మైకులో మాట్లాడింది వింటాడు కదా, విని చెప్పను జగన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి. జగన్ అంట ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు నా మైక్లో నేను మాట్లాడింది అరవేల భయంకరంగా మాట్లాడాను, చించుకు మాట్లాడాను, నేను పెద్ద పోటుగాండి, నేను మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి వింటాడు కదా, ఇని చెప్పాలి కదా, నేను క్రైస్తవుని అయితే క్రైస్తవుని, నేను క్రైస్తవుని కాదంటే కాదు అని చెప్పాలి కదా అని బరితెగించి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ప్రమాణం చేసేప్పుడు ఏమని ప్రమాణం చేస్తారు, ఏమని ప్రమాణం చేస్తారు? రాగద్వేషాలకు అతీతంగా కులం చూడడం మతం చూడకుండా చేస్తాం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పని దేవుడి మీద ప్రమాణం చేస్తారు. వీళ్ళు చూడండి, వీళ్ళ భక్తి, వీళ్ళు హిందువులు, దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళు వీళ్ళు భాష, వీళ్ళ వేషాలు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికంటే కూడా మీ తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ మీ అందరికంటే కూడా హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరమతాలని గౌరవిస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారిది ఏ మతం అండి? నేను అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకులేసిన మంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెవరైతే మాట్లాడారో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీదే మతం? మీరు నిజంగా నిజాయితీగా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళైతే కనుక చెప్పండి. హిందూ దేవాలను ఆచరించే, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళైతే కనుక హిందూ ఆలయాల్ని, చరిత్ర హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసినటువంటి మహమ్మద్ గజని, గోరి, ఔరంగజేబు తర్వాత మీ ఏలుబడిలోనే ఎక్కువ గుళ్ళు ధ్వంసమైనయా అవలేదా? ఎస్, నేను చెప్తున్నా, మీ ఏలుబడిలోనే వాళ్ళ ముగ్గురు తర్వాత మీ ఏలుబడిలోనే అత్యధిక గుళ్ళు ధ్వంసమైనవి. హిందూ ధర్మాన్ని పాటించేవాడు అయితే ఇలా ఎందుకు కూలదోశామని అడుగుతున్నాను. తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూలదోసింది ఎవరు? మీరు కాదా అని అడుగుతున్నాను. మీ ఏలుబడిలో కాదా? పోనీ ఏమన్నా పండితులను, ఎవరైతే శ్రీ వైష్ణవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎవరన్నా అడిగారా? మీరు సలహాలు తీసుకున్నారా? కూలదోశారా లేదా? ఎందుకు కూలదోశారు? అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? ఎన్టీ రామారావు గారు కట్టారా? ఎవరు కట్టారు? అది పురాతనమైనటువంటి దేవాలయం. ఎన్నో వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక హెరిటేజ్ నిర్మాణాన్ని మీరెట్టా కూలదోసే అధికారం మీకు ఎక్కడిది? ఎందుకు కూలదోశారు? నిజంగా మీరు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే మీరు కూలదోస్తారా? నిజంగా మీరు హిందూ మతాన్ని పాటించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, అంతరాత్మతో శుద్ధిగా మీరు దేవుణ్ణి పూజించేవాళ్ళు అయితే తోలు చర్మంతో చేసి, జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు వేసుకుని దేవుడికి ఎవడన్నా పూజ చేస్తాడా? ఈ భారతదేశంలో, అసలు ప్రపంచంలో జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు తొడుక్కుని దేవుడికి పూజ చేసేవాడు మీరు తప్పితే ఇంకెవరున్నారో? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మీరు తప్పితే ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మీరు హిందువా? ఎలా హిందూ? పితృకర్మలకి, తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే కేశఖండనకి చేయనటువంటి, ఆ కర్మ చేయనటువంటి వాడు ఎలా హైందవుడు అవుతాడు? అనుమానాలు ఇవన్నీ. చెప్పండి, ఎలా హిందువు మీరు? జగన్ క్రైస్తవుడా కాదా అని మీరు అడుగుతున్నారు. మీరు హిందువా కాదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి, ఏ రోజన్నా పిండ ప్రదానం చేశారా? తల్లికి కానీ తండ్రికి కానీ ఆ పేరు మీద పోయిన రోజు తిథికి కానీ చేస్తున్నారా? పోనీ తద్దినానికి పెట్టకపోతే శివరాత్రికి పెడుతున్నారా? హిందువులు పెట్టాలి కదా. తిరుపతి గురించి, తిరుపతి లడ్డూ గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు, అసత్యాలు ప్రచారం చేస్తారు, కొవ్వు కలిపారని మాట్లాడతారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ నిర్దేశిత సిట్టులోనేమో జంతువుల కొవ్వు లేదు అని చెప్తే మీరు ఇంకా బరితెగించి
మన బాత్రూములు కడిగి యాసిడ్తో నెయ్యిలో కలిపి యాసిడ్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో లడ్డూలు చేశారని చెప్పని మీరు మాట్లాడతారు. నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను, ఒక్క ప్రశ్న అడుగుతాను. మీరు రాజమండ్రిలో పాలలో చిన్న కల్తీ జరిగితే ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఎంత పచ్చిగా టాయిలెట్లు కడిగేటువంటి బాత్రూములు కడిగేటువంటి యాసిడ్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో లడ్డూలు చేస్తే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు తిరుపతి లడ్డూలు తిన్నారు, ప్రసాదం తిన్నారు కదా, ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, మీకు ఎప్పుడు నాలుగుకి రుచి తేడా కనపడలేదుగా. మరి యాసిడ్లు అంటే దొడ్లు కడిగే యాసిడ్ అయితే మీ నోట్లోకి వెళ్తే మరి ఎలా మీకు టేస్ట్ తెలియలేదు? తప్పు కదా అది. నేను అడుగుతున్నాను ఒకటి, మీరు నిజంగా హిందువే అయితే చర్చిలకు వెళ్ళి మీరేం చెప్తున్నారు? యేసుని నమ్ముతాను, నేను యేసు ప్రభుని నేను సంపూర్ణంగా నమ్ముతాను అని మీరు చెప్తున్నారు. యేసు ప్రభుని మీరు సంపూర్ణంగా నమ్ముతానని స్టేట్మెంట్లు ఇస్తూ మీరు హిందూ ఎలా అవుతారు? మీరు చెప్పండి. నా దగ్గర బోల్డని వీడియోలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు బైబిల్ వ్యాఖ్యను చదివి నేను యేసు చెప్పినటువంటి ఈ మార్గాన్ని ఆచరిస్తాను అని చెప్పని మీరు అనేక మార్లు చెప్పారు చర్చిల్లో. మరి మీరు హిందూ ఎట్లా అవుతారు చెప్పండి? ప్రకటనలు చేస్తారు కదా. క్రైస్తవ కూటముల సభలకు వెళ్ళి 746 జీవో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి 27.4 చదరపు కిలోమీటర్లు కాదు, 354-56 కిలోమీటర్లు. ఈ 56 కింద 7 కొండలు వస్తాయి. ఈ 7 కొండల పరిసర ప్రాంతాల్లో కూడా అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పినటువంటి జీవో 746 ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. 747 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి 7 కొండల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా, అంటే 7 కొండల మీద పరిసర ప్రాంతాలే కాకుండా మరొక 19 ప్రతిష్ఠ దేవాలయాల్లో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిష్ఠ దేవాలయాల్లో, విశిష్ట దేవాలయాల్లో అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పని 747 జీవో. ఈ 2 జీవోల్ని క్రైస్తవ కూటమి సభలకు వెళ్ళి నేను రద్దు చేస్తానని చెప్పింది మీరే కాదా అంటున్నా. బరితెగించి ఇంకా నేను కాదంటున్నారు. నేను మీకు వీడియో ఇస్తాను. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ అయితే కనుక నన్ను లోపలేండి, జైల్లో వేయండి. మీరు సాక్ష్యం పుల్లారావు, చిలకలూరుపేట పుల్లారావు గారి సాక్ష్యం మీ పక్కన ఉన్నాడు. ఆనందబాబు సాక్ష్యం మీ పక్కన ఉన్నాడు. బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారి సాక్ష్యం ఆయన మీ పక్కన ఉన్నాడు. మీరు 2009 జనవరి మాసంలో అక్కడికి వెళ్ళారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి. మీరు వెళ్ళి ఆ సభలో మీరు ఆ ప్రకటన చేశారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తిరుపతి కొండకి 7 కొండలు కాదు 2 కొండలని నేను జీవో మారుస్తాను, ఆ జీవోను రద్దు చేసి 2 కొండల కిందే చేస్తాను, అన్యమత నిషేధం, అన్యమత ప్రచారం నిషేధం దాన్ని తొలగిస్తాను అని చెప్పి మీరు వాగ్దానం చేస్తారు. మీరు ఎట్లా మీ మతం హిందూ మతం అవుతుందండి చెప్పండి? మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా అసత్యం ఉందా? నేను అడిగే ప్రశ్నలో ఒక్కటంటే ఒక్కటన్నా అసత్యం ఉందా?